హే వెల్కమ్ టు టీఎన్ఆర్ వ్లాగ్స్. సో ఇలా జరుగుతాయని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిజ్జా హట్ మా ఇంటికి దగ్గరలో ఉన్న పిజ్జా హట్‌కి అయితే వెళ్ళాము. ఇది సెకండ్ టైం వెళ్ళడం. అంబియన్స్ బాగుంటది, టేస్ట్ బాగుంటదని. పక్కనే డామినోస్ కూడా ఉంది. సో లొకేషన్ ఎక్కడో గుర్తుపడితే కామెంట్ చేయండి. సో లోపలికెళ్ళి అంతా చూసాము. మెన్యూ అంతా చూసిన తర్వాత డిసైడ్ అయిపోయి మెన్యూ ఆర్డర్ ఇచ్చాము. బట్ మాకు చాలా పెద్ద షాకింగ్ విషయం అయితే తగిలింది అక్కడ. సో అదేంటి అనేది లాస్ట్ వరకు చెప్తాను. అప్పటి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కామెంట్ చేయండి ఏం జరుగుంటది ఎక్స్పెక్ట్ చేయండి. సో అలా నెక్స్ట్ గెలేరియో మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ పిజ్జా హట్ వెతుకుతూ ఉండగా ఇంకా మా వైఫ్ వాళ్ళకైతే బట్టలు కనిపించాయి. ఇంకా సరే అని చెప్పి అలా బట్టలు తీసుకుందామని వెళ్ళాం. బట్ ఏమీ నచ్చక విండో షాపింగ్ చేసి అయితే వచ్చేసాము. సీదా ఇంకా పిజ్జా హట్కి వెళ్ళాం. ఇక్కడ కూడా మళ్ళీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది మాకు. సో బేసిక్గా మాకు ఈరోజు పిజ్జా తినే యోగం లేదనుకున్నాము. ఫైనల్గా అయితే పిజ్జా తిని ఎలా అయినా వెళ్ళాలనే సంకల్పంతో పిజ్జా ఆర్డర్ చేసాము. బట్ వాడు ఒక పిజ్జా చెప్పాడు. అది తీరా చూస్తే మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసేసింది. ఆంబియన్స్ బాగుంది, నచ్చింది. ఇదే ఆ పిజ్జా. సో ఇక్కడ పిజ్జాకి దగ్గర పైసలైతే కాలేవు. సో అక్కడ పిజ్జా హట్‌లో ఏం జరిగింది అనంటే తీరా లాస్ట్‌కు "భయ్యా గ్యాస్ లేదు భయ్యా ఇప్పుడు ఏం చేయలేను" అన్నారు. స్టే ట్యూన్ ఫర్ టీఎన్ఆర్ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్.